హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఓడియం కూతురే చాదం కూతురే' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ టైటిల్ ఇంగ్లీష్‌లో చూడంగానే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. 'ఒడియం కూతురా చాదం కూతురా' అనిపించంగానే ఇదేదో బూతులాగా అనిపించింది. అందుకే ఈ టైటిల్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తే అప్పుడు అర్థమైంది ఈ మూవీ టైటిల్ ఏంటని. 'ఓడియం కుత్రా' అంటే పరిగెత్తే గుర్రం, 'చాదం కుత్రా' అంటే దూకే గుర్రం. సో, పరిగెత్తే గుర్రం, దూకే గుర్రం. ఇది ఈ మూవీ టైటిల్ తెలుగులో. ఈ సినిమా చూడంగానే ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అని నాకు అర్థమైంది. ఇది ఒక మలయాళం లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే అభయ్ అండ్ నిధి ఇద్దరు పెళ్లి చేసుకోపోతుంటారు. పెళ్లికి ముందు రోజు నైట్ నిధి అభయ్ని కలిసి తన డ్రీమ్ గురించి చెప్తుంది. ఆ డ్రీమ్ ఏంటంటే పెళ్లి కొడుకు గుర్రం మీద వచ్చి తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది నిధి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వైఫ్ చెప్పిన మాటలు హస్బెండ్ వినినా వినకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ బిఫోర్ మ్యారేజ్ పెళ్లికూతురు మాట పెళ్లికొడుకు ఖచ్చితంగా వినాల్సిందే, వింటాడు కూడా. సో అట్లాగే అభయ్ కూడా గుర్రం తీసుకొచ్చి గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద వచ్చేటప్పుడు ఒక సంఘటన వల్ల అభయ్ గుర్రం మీద నుంచి కింద పడి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అభయ్ కోమా నుంచి బయటకు వచ్చాడా, నిధిని పెళ్లి చేసుకున్నా లేదనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్లోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ మూవీ స్టార్ట్ అవుద్ది. నిధి తన డ్రీమ్ గురించి చెప్పటము, ఆ తర్వాత అభయ్ గుర్రం మీద రావడం, గుర్రం నుంచి పడిపోయి కోమాలోకి వెళ్ళటం, ఈ సీన్స్ అన్ని చూపిస్తారు. ఫస్ట్ 20-30 మినిట్స్ అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తాడు. ఆఫ్టర్ కోమా తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాము. అక్కడే మన పప్పులో కాలేసినట్టు అనమాట. అభయ్ అండ్ నిధి అసలు ఎలా కలిశారు, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అనేది ఆఫ్టర్ కోమా తర్వాత ఆ లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. ఆ లవ్ స్టోరీ అనేది ఇంట్రెస్ట్గా మనం కొత్తగా అన్నట్టు ఏం చూపిస్తారంటే అట్లాంటి ఏమి ఉండవు. వెరీ రొటీన్ లవ్ స్టోరీయే. ఒక ఇన్సిడెంట్లో అభయ్ అండ్ నిధి కలుస్తారు. ఆ కలిసాక వాళ్ళిద్దరి మధ్య ఆటోమేటిక్గా లవ్ పడుతుంది. ఆ తర్వాత లవ్ సీన్స్ వస్తాయి. ఆ లవ్ సీన్స్ తర్వాత అక్కడ కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేస్తారు. ఆ కామెడీ సీన్స్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంటాయి, కానీ మరి అంత నవ్వు తెప్పించే కామెడీ సీన్స్ అయితే ఏం ఉండవు. మూవీ కూడా సీన్స్ కూడా చాలా స్లోగా బోరింగ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఒక మంచి సీన్ పెట్టుకున్నారు, అది చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకొక లవ్ స్టోరీ పెడతారు. అదొక బోరింగ్ లవ్ స్టోరీ అనమాట. సో ఆ బోరింగ్ లవ్ స్టోరీనే సాగదీస్తూ ఇక క్లైమాక్స్కి వచ్చేస్తారు. క్లైమాక్స్ కూడా వెరీ రొటీన్ క్లైమాక్స్ లాగే ఉంటుంది. ఆ రొటీన్ క్లైమాక్స్ తో ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. అమ్మయ్య మూవీ అయిపోయింది అనుకున్నాను నేను కూడా. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్గా ఫహద్ ఫాజిల్ చేశారు. తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో బాగుంటుంది. ఫహద్ ఫాజిల్ ఎప్పుడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో కంప్లీట్గా ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ చేశాడు. తను ఆ క్యారెక్టర్ కూడా సెట్ అయ్యాడు, కానీ మూవీకి అంత హైలైట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ రేవతి పిల్లయ్ అనమాట. ఇద్దరు పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ వచ్చేసరికి ఆ లవ్ స్టోరీ తగ్గట్టు సాంగ్ కూడా పెట్టారు. ఆ సాంగ్స్ అయితే పర్లేదు ఓకే అనిపిస్తాయి అంతే. ఈ మూవీ టెక్నికల్గా బాగుంటుంది. కొన్ని సీన్స్ వచ్చే పిక్చరైజేషన్స్ అవి చూడడానికి బాగుంటాయి. ఈ మూవీ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో కామెడీ అండ్ లవ్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగుంటాయి. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు సీన్స్ చూసినప్పుడు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మీరు చూసేటట్లయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.